హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రివ్యూ రాజా మాట్లాడుతున్నాను. ఇవాళ మన వీడియో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూ. అవును ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మొదటిగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్టోరీ ఏంటంటే, వైడి రాజు అనే క్యారెక్టర్ విక్టర్ వెంకటేష్ గారు పోషించారు. ఆయన ఒక సిన్సియర్ పోలీస్ కాప్ ఉన్న ఒక ఆయన ఎలాంటి పరిస్థితుల్లో తన కాప్ ఏదైతే పోలీస్ ఉద్యోగం ఉందో వదిలేసి తన గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తన పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయి హ్యాపీగా నలుగురు పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలాంటి ఒక వ్యక్తికి ఒక మిషన్ అనేది గవర్నమెంట్ అప్పచెప్పడం, తెలంగాణ గవర్నమెంట్ దాన్ని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో కలిసి తన వైఫ్తో కలిసి ఎలా ఎంటర్టైన్మెంట్గా ఆ మిషన్ ని కంప్లీట్ చేశాడు అనేది సినిమా స్టోరీ. ఇది ఇంతే, స్టోరీగా చెప్పుకుంటే ఇంతవరకే. కానీ దీన్ని చూపించిన విధానం చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు చెప్పేది ప్రజెంటేషన్ ఎంత చక్కగా ఉంటే మనకి చూడటానికి అంత బాగుండిద్ది అనేది నేను మొదటి నుంచి చెప్పుకుంటానే వస్తున్నాను. ఈ సినిమాలో కూడా అదే హైలైట్. అనిల్ రావుపూడి ఎంత అసలు ఇంటెలిజెంట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ని తీసుకొని తను చూపించిన విధానం చాలా చక్కగా నవ్వించింది. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే, ఈరోజు థియేటర్లో మొత్తం ఫ్యామిలీస్, ఈరోజు రిలీజ్ రోజు పండగ అయి ఉండొచ్చు, కానీ ఫ్యామిలీస్తో వచ్చారు. చిన్న పిల్లలను తీసుకొని, ఆడవాళ్ళని తీసుకొని ఫ్యామిలీస్తో వచ్చి థియేటర్లో కళకళలాడిపోతున్నాయి. అవును, నిజం. ఎందుకంటే అది F2 అయి ఉండొచ్చు, లేదంటే అనిల్ రావుపూడి వెనకాల సినిమాలు అయి ఉండొచ్చు. తను ఒక ముద్రని ఫిక్స్ చేసుకున్నాడు ఇండస్ట్రీలో, నా స్టైల్ ఇది అని. సో ఆ స్టైల్ నచ్చి ఎంతో మంది వచ్చేసారు. దానికి తోడు రమణ గోగుల గారు పాడిన పాట ఏదైతే జనంలోకి వెళ్ళిపోయింది. ఎన్ని మిలియన్ వ్యూస్, 90 మిలియన్ వ్యూస్ వచ్చింది ఆ పాటకి. రమణ గోగుల్ గారి ఆ వాయిస్ హైలైట్ ఎంతో చక్కగా అది జనంలోకి తీసుకెళ్ళిపోవడం. తర్వాత ప్రమోషన్ టీం ఏదైతే ఉందో ప్రమోషన్ చేసిన విధానం కూడా జనానికి బాగా నచ్చింది. దానికి అట్రాక్ట్గా అయ్యి దానికి తగ్గట్టుగానే ఈరోజు జనం థియేటర్కి వచ్చారు. మొదటి హైలైట్ ఏంటంటే అనిల్ రావుపూరి ఆయనే. తర్వాత విక్టరీ వెంకటేష్ నటనతో, తన కామెడీ టైమింగ్స్తో చాలా బాగా నవ్వించాడు. అందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. తర్వాత ఇంకొక క్యారెక్టర్ హైలైట్ అవుతుంది, బుల్లిరాజు. వెంకటేష్ కి 4 పిల్లలు ఉంటారు ఈ సినిమాలో. ఆ 4 పిల్లల్లో ఒకడు ఉంటాడు బుల్లిరాజు. ఆ క్యారెక్టర్ తో నవ్వులు పండించాడు. ఎంత బాగా నవ్వులు పండించాడంటే చాలా 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 బాగా నవ్వులు పండించాడు. దాని తర్వాత హైలైట్ గా నటించిందంటే వీటి గణేష్. ఆయన కూడా కామెడీ టైమింగ్స్ అద్భుతంగా ఉంది. దాని తర్వాత హీరోయిన్లు ఇద్దరు కూడా ఐశ్వర్య రాజేష్ గారు అయి ఉండొచ్చు, మీనాక్షి చౌదరి గారు అయి ఉండొచ్చు. చాలా చాలా బాగా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయారని చెప్పొచ్చు. 4 పిల్లలకు తల్లిగా ఐశ్వర్య రాజేష్ నటించిన విధానం, చేసిన ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి న్యాయం చేసిందని చెప్పొచ్చు. అలాగే మీనాక్షి చౌదరి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో, అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్లో తనకు ఇచ్చినటువంటి దాంట్లో లిమిటెడ్గా ఎంత కావాలో అంతా చేసిందని చెప్పుకోవచ్చు. ఆమె కూడా మంచి పేరు రావడం ఎటువంటి సందేహం లేదు. ఐశ్వర్య రాజేష్ గారికి కూడా ఈ సినిమాతో ఆఫర్లు వెల్లువెత్తడంలో ఎటువంటి సందేహం లేదు. దీని తర్వాత హైలైట్గా ఏదన్నా ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆల్రెడీ పాటలు జనంలో చొచ్చుకుపోయినాయి. దానికి తగ్గట్టు ఈరోజు సినిమా చూస్తుంటే బీజిఎం కూడా అంతే అద్భుతంగా ఉంది. సినిమాకి కావలసినంత రేంజ్లో పాటలు ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా అంటే చక్కగా కలిసి వచ్చింది. దాని తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఏదైతే ఉందో దానికి సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ అవుతారు. పిల్లలతో వెళ్ళండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి. నేను నా తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీస్తో వెళ్ళి నవ్వుకోవచ్చు పండగ సెలవుల్లో. ఎటువంటి టెన్షన్ మనకి ఉంటాయి, మీరే కానీ నేనే కానీ ఎన్నో టెన్షన్లు మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ, వీటన్నిటి నుంచి రిలాక్స్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తూ, దయచేసి మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.